హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఫండమెంటల్ రూల్స్ అనేవి మనం నేర్చుకుందాం. అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎనీ కోర్స్ ఎక్కడైనా సరే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం ప్రాక్టికల్ ప్రాబ్లం చేసే కన్నా ముందు ఖచ్చితంగా ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ రిలేటెడ్గా కండిషన్స్ ఏముంటాయి, ప్రాబ్లమ్ని ఎలా మనం సాల్వ్ చేయాలి అనేది ఒకసారి నేను మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అనేది కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే ప్రాబ్లమ్ని చాలా ఈజీగా చేయగలుగుతారనమాట. సో ఓకే కదా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇంకా మనం ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అని ఎందుకు నేమ్ వచ్చింది, దీన్ని ఎందుకు ట్రిపుల్ కాలమ్ అంటామంటే మనకు అమౌంట్స్కి పోస్ట్ చేయడానికి 3 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 కాలమ్స్ ఏంటంటే క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ 3 కాలమ్స్ ఉంటాయి అమౌంట్ పోస్ట్ చేయడానికి. అందుకని మనం ఈ క్యాష్ బుక్ని ఏమని పిలుస్తామంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అని పిలుస్తామన్నమాట. సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫాలో కావాల్సినటువంటి కండిషన్స్: నెంబర్ 1, రికార్డ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే కదా. అంటే మనం ఓన్లీ ఏం రికార్డ్ చేయాలి? క్యాష్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రికార్డ్ చేయాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయొద్దన్నమాట. తర్వాత కండిషన్ ఏంటి? ఆల్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్. అంటే మనం ప్రిపేర్ చేసేది క్యాష్ బుక్ కాబట్టి మీరు క్యాష్ గురించి మాత్రం ఆలోచించండి. ఇఫ్ క్యాష్ ఈజ్ కమింగ్ వీ షుడ్ రికార్డ్ ఇన్ డెబిట్ సైడ్. ఇఫ్ క్యాష్ ఈజ్ గోయింగ్ వీ షుడ్ రైట్ ఇన్ క్రెడిట్ సైడ్. ఇఫ్ క్యాష్ ఈజ్ కమింగ్, రిసిప్ట్ అన్నాడు కాబట్టి ఇఫ్ క్యాష్ ఈజ్ కమింగ్ వీ షుడ్ రైట్ ఇన్ డెబిట్ సైడ్. ఇఫ్ క్యాష్ ఈజ్ గోయింగ్ వీ షుడ్ రైట్ ఇన్ క్రెడిట్ సైడ్. ఇది బేసిక్ రూల్. తర్వాత నెక్స్ట్ కండిషన్ వచ్చేసి దిస్ బుక్ కంటైన్స్ 3 కాలమ్స్ ఫర్ అమౌంట్ ఈచ్ సైడ్. నేను ఇందాక చెప్పినట్టుగా చూడండి, ఈ బుక్కి అంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్కి మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయి? అమౌంట్ పోస్ట్ చేయడానికి 3 కాలమ్స్ ఉంటాయి. క్యాష్ కాలమ్ ఉంటుంది, బ్యాంక్ కాలమ్ ఉంటుంది, డిస్కౌంట్ కాలమ్ ఉంటుంది. ఈచ్ సైడ్ అంటే 2 సైడ్స్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, 2 సైడ్లో కూడా ఇవి సపరేట్గా ఉంటాయి మనకి. క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ డెబిట్లో, మళ్ళీ క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ క్రెడిట్లో కూడా ఉంటుంది. నేను మీకు ప్రొఫార్మా కూడా చూపిస్తాను, ఫస్ట్ థియరిటికల్గా అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్ క్యాష్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్ వీ షుడ్ రికార్డ్ ఇన్ క్యాష్ కాలమ్. ఓకే కదా. మనకు 3 కాలమ్స్ ఉంటాయి అన్నాను, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. క్యాష్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్యాష్ కాలమ్లో రాయాలి. క్యాష్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? క్యాష్ కాలమ్లో రాయాలి. ఆల్ క్యాష్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్, సేమ్ క్యాష్ కాలమే. ఆల్ క్యాష్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్, క్యాష్ కాలమ్. ఆల్ క్యాష్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్, క్యాష్ కాలమ్. ఓకే కదా. తర్వాత ఆల్ చెక్ రిసిప్ట్స్. సో జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ చెక్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంక్లో రాసుకుంటాం. ఓకే, ఎనీహౌ అలా అయినా సరే నో ప్రాబ్లం. అయితే చెక్ రిసిప్ట్ని మనం ఫస్ట్ ఏమని కన్సిడర్ చేయాలంటే క్యాష్గా కన్సిడర్ చేయాలన్నమాట. అంటే మనం చెక్ తీసుకున్నప్పుడే అది మన దగ్గర ఉందనుకోండి, అది మన దగ్గర ఉంటే అది క్యాష్ కాలమ్లో రాసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకులో రాసుకోవాలన్నమాట. సో కాబట్టి మనకు ఎప్పుడైనా చెక్ వచ్చింది అనుకోండి, అది డిపాజిట్ అయ్యిందా లేదా అనేది మనము చూసుకోవాలి జాగ్రత్తగా. చెక్ ఒకవేళ డిపాజిట్ అయితేనేమో బ్యాంక్ కాలమ్లో రాయాలి, డిపాజిట్ అవ్వకపోతేనేమో క్యాష్ కాలమ్లో రాయాలి. ఓకే కదా. తర్వాత చెక్ పేమెంట్స్. చెక్ పేమెంట్ అయినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, డైరెక్ట్గా మీరు బ్యాంక్ కాలమ్లో క్రెడిట్ సైడ్ రాసేయచ్చు అనమాట. ఓకే కదా. క్రెడిట్ సైడ్. చెక్ రిసిప్ట్ డెబిట్ సైడ్, చెక్ పేమెంట్ క్రెడిట్ సైడ్. ఓకే కదా. అయితే చెక్ అంటే మీరు బ్యాంక్లోనే రాయాలి అని గుర్తుపెట్టుకోండి, కానీ చెక్ రిసిప్ట్ అయినప్పుడు డిపాజిట్ అయిందా లేదా అనేది చూసుకోండి. డిపాజిట్ అయినప్పుడు బ్యాంక్ కాలమ్లో రాయాలి, డిపాజిట్ అవ్వకపోతే క్యాష్ కాలమ్లో రాయాలి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డిపాజిట్ అయినట్టుగానే వస్తాయి. డిపాజిట్ అయినట్టుగానే వస్తాయి కాబట్టి మనం బ్యాంక్ కాలమ్లో రాసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి చూడండి, ఇప్పుడు ఈ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, నెట్ బ్యాంకింగ్
లేదంటే ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కనబడ్డాయి అనుకోండి, ఇవి ఖచ్చితంగా బ్యాంక్ కాల్యూమ్లోనే రాసుకోవాలి. మీరు క్యాష్ కాల్యూమ్లో రాయొద్దు. ఎందుకంటే అవన్నీ బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వడం లేదంటే బ్యాంక్ రిసిప్ట్ అవ్వడం అలాంటివి అవుతుంటాయి కాబట్టి బ్యాంక్ కాల్యూమ్లోనే రాసుకోవాలన్నమాట. తర్వాత మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ట్రిపుల్ కాలింగ్ క్యాష్ బుక్, దట్ ఈస్ కాంట్రా ఎంట్రీ. మీకు కాంట్రా ఎంట్రీ అర్థమైపోతే 90% ట్రిపుల్ కాలింగ్ క్యాష్ బుక్ ఈజీ. ఎందుకంటే మిగతావన్నీ కూడా ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఆర్ గోయింగ్ అని మాత్రమే మనం చూస్తున్నాం. ఇఫ్ క్యాష్ ఈస్ కమింగ్ డెబిట్ సైడ్, ఇఫ్ క్యాష్ ఈస్ గోయింగ్ క్రెడిట్ సైడ్, ఇఫ్ చెక్ ఈస్ కమింగ్ డెబిట్ సైడ్, ఇఫ్ చెక్ ఈస్ గోయింగ్ క్రెడిట్ సైడ్. అంటే వన్ టైం రాస్తున్నాం అంతే. కానీ కాంట్రా ఎంట్రీ అనేది ఏంటంటే ట్రిపుల్ కాలింగ్ క్యాష్ బుక్ని 2 సైడ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే డెబిట్ సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్ కూడా రాయాలన్నమాట. 2 సైడ్స్ ఎఫెక్ట్ చేసే ట్రాన్సాక్షన్నే మనం ఏమంటామంటే కాంట్రా ఎంట్రీ అంటాం. అయితే మరి ఏ ట్రాన్సాక్షన్స్ని మనం 2 టైమ్స్ రాయాలి, ఏ ట్రాన్సాక్షన్ని మనం కాంట్రా ఎంట్రీ అంటామంటే చూడండి. నెంబర్ 1, వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. బాగా గుర్తుపెట్టుకోవాలి. వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనం బిజినెస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాలి 100%. ఎందుకంటే మన కస్టమర్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, చెక్ ఇస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సిందే. ఎప్పుడైనా సరే మనం షాప్లో ఉన్న క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఇది కాంట్రా అవుతుంది. దీన్ని మనం 2 టైమ్స్ రాయాలి ట్రిపుల్ కాలింగ్ క్యాష్ బుక్లో, 2 టైమ్స్. ఓకే కదా. వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, లేదంటే పెయిడ్ ఇంటూ బ్యాంక్, సింపుల్గా అంటాడు. పెయిడ్ ఇంటూ బ్యాంక్, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, పెయిడ్ ఇంటూ బ్యాంక్. ఇది ఖచ్చితంగా కాంట్రా ఎంట్రీ అవుతుంది, 2 టైమ్స్ వస్తుంది. ఎలా రికార్డ్ చేయాలో నేను మీకు ప్రాక్టికల్ ప్రాబ్లం అప్పుడు చెప్తాను. జస్ట్ మీరు ఏంటంటే ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంట్రా అనేది ఎప్పుడు వస్తుంది, కాంట్రా అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. తర్వాత వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే ఆపోజిట్. ఇందాక మీరు డిపాజిట్ చేశారు కదా, ఇప్పుడేమో విత్డ్రా. వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఓన్లీ ఇక్కడ వరకు ఇచ్చినా సరే కాంట్రానే. అలా కాకుండా వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని చెప్పినా సరే కాంట్రానే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఆర్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అయినా సరే ఏంటది కాంట్రానే, 2 టైమ్స్ రాయాల్సిందే కన్ఫామ్గా. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాం అనుకోండి, ఇది కాంట్రా కాదు. పర్సనల్ యూజ్ అనేది కాంట్రా కాదు. పర్సనల్ యూజ్ అనేది ఏమవుతుంది, నాట్ ఏ కాంట్రా, ఇట్స్ ఏ డ్రాయింగ్స్. సో పర్సనల్ ఎప్పుడైనా సరే నేను బ్యాంక్ రిలేటెడ్ అన్నప్పుడు కాంట్రా అన్నాను కదా, మరి ఆల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాంట్రానా అంటే కాదు. చూడండి, ఎప్పుడైనా సరే విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నప్పుడు కాంట్రా కాదు, కాంట్రా అవ్వదు. అది పర్సనల్ యూజ్ అన్నప్పుడు ఏమవుతుంది, డ్రాయింగ్స్ అవుతుంది అనమాట, డ్రాయింగ్స్ అవుతుంది. మరి క్యాష్ వస్తుందా పోతుందా అంటే పర్సనల్ యూస్కి ఎవరు తీసుకెళ్తారు, ఓనర్ తీసుకెళ్తాడు. ఓనర్ బ్యాంక్లో నుంచి తీసుకెళ్తున్నాడు అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, క్యాష్ అనేది వస్తుందా పోతుందా, పోతుంది కదా, షాప్లోకి రావట్లేదు. ఓనర్ తీసుకెళ్ళిపోతున్నాడు, పర్సనల్ యూజ్ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. సో క్యాష్ ఈజ్ గోయింగ్. సో ఇది క్రెడిట్లో రాసుకోవాలన్నమాట, నాట్ ఏ కాంట్రా. అండ్ ఇక్కడ డు నాట్ రికార్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేయొద్దు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎగ్జాంపుల్గా పర్చేసెస్ ఫ్రమ్ రమేష్, సోల్డ్ టు రమేష్, పర్చేసెస్ ఫ్రమ్ కృష్ణ, సోల్డ్ టు కృష్ణ. ఇట్లా సప్లయర్ది కానీ కస్టమర్ది కానీ నేమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటివి స్కిప్ చేయాలి, అలాంటివి రాయకూడదు. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే కంప్లీట్గా క్యాష్ పేమెంటు, క్యాష్ రిసిప్టు, చెక్ రిసిప్టు, చెక్ పేమెంట్ ఖచ్చితంగా అయిపోవాలి. అట్లా అయినప్పుడు మాత్రమే రికార్డ్ చేయాలి. కాబట్టి ఇంకా మనకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైనా ఉందనుకోండి, అవి ఖచ్చితంగా రికార్డు చేయకూడదు అనమాట. సో నేను మీకు ఇప్పుడు ప్రొఫార్మా చూపిస్తాను. సో ట్రిపుల్ కాలింగ్ క్యాష్ బుక్ది ఒక్కసారి మీరు ప్రొఫార్మా కానీ చూసినట్లయితే చూడండి కేర్ఫుల్గా. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. చూడండి 3 కాలమ్స్ వచ్చేసినాయా లేదా, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. ఇక్కడ వరకు డెబిట్ అవుతుందన్నమాట, పైన రాశాడు డిఆర్ అని. సో డేట్,
పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. సో మళ్ళీ చూడండి పక్కన అలాగే కంటిన్యూయేషన్ వచ్చేసి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ కూడా 3 కాలమ్స్ ఉన్నాయా లేదా? నేను ఇందాక థియరిటికల్గా చెప్పేటప్పుడు చెప్పాను నేను ఏంటి 3 కాలమ్స్ ఈచ్ సైడ్ అన్నాను. అంటే ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ కదా. డెబిట్ సైడ్ కూడా 3 కాలమ్స్, క్రెడిట్ సైడ్ కూడా 3 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ సైడ్ 3 కాలమ్స్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్స్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్స్. సో ఇది మనకి ఏంటంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ప్రొఫార్మా. సో ఈ ప్రొఫార్మాని మీరు నేర్చుకోవాలి, మీరు ఓన్గా డ్రా చేయాలి ఖచ్చితంగా. అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ వచ్చేసి డెబిట్, ఇక్కడ వచ్చేసి క్రెడిట్. సో టైటిల్ వచ్చేసి ఏంటి మనకి ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో ఇక్కడ ఇదేమో థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఇది. సో ఒకసారి మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ చేసుకొని ఒకసారి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బాగా చూసుకోండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మీకు అర్థమవుతే ఒక ప్రాబ్లమ్ని మనము ఈజీగా చేయొచ్చు. ఓకే కదా. సో మనం నెక్స్ట్ వీడియోలో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఒకటి ప్రాక్టికల్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.